శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. ఈ రోజున మేషరాశి జాతకులు తప్పకుండా జరిగేది తెలుసుకోండి. ఆశ్చర్యపోయినా, ఇబ్బంది పడినా, సమస్య వచ్చినా జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ ఈ రోజున గ్రహ గోచార రీత్యా మేషరాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు వస్తుంది. ఇది పెను సవాలు కావచ్చు, మనసును తృప్తిపరిచే అంశము కావచ్చు. మీ యొక్క గోచర స్థితి ఇది. భగవంతుడే మీకు ఇస్తున్న అనుకూలత కావచ్చు, అననుకూలత కావచ్చు. ఒకసారి ఆలకించండి. ఈ రోజున ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో సవివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఇకనైనా ప్రతి నిత్యము తలచుకోండి. ఈ రోజు ఈ వీడియో చూస్తున్నంతసేపు అమ్మవారితో మీ కష్టాన్ని చెప్పుకున్నట్లుగా మీరు ఫీల్ అవ్వండి. అమ్మవారిని మనసులో ఒక్కసారి తలచుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఆమె దృష్టి మీ పైన పడుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. మేషరాశి రాశి చక్రంలోని 12 రాశుల్లో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి క్రిందకు వస్తారు. అయితే ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులను అగ్ని తత్వమైన రాశిగా పరిగణిస్తారు. ఎందుకంటే కాస్త కోపం ఎక్కువ, ముక్కోపులుగా ఉంటారు. కొన్ని రకాల విషయాల్లో వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే వీరి యొక్క మాటే ఫైనల్ అనే విధంగా ఉంటుంది. అలానే తప్పు మాట్లాడతారా అంటే అస్సలు మాట్లాడరు. న్యాయ నిర్ణేతలుగా వీరే ఎక్కువ శాతం ఉంటారు. వీరికి కోపం వచ్చిందంటే ముక్కంటికి కోపం వచ్చినట్లే, అంతటే అర్థం ఉంటుంది. అర్థం పర్థం లేని కోపం ఈ రాశి వారికి అస్సలు ఉండదు. ఎంతో మంచివారు. మాట, చేత, నడవడిక, ప్రవర్తన ప్రతి ఒక్కరికి కూడాను నచ్చుతుంది. చేతులెత్తి మొక్కబుద్దవుతుంది. మేషరాశి జాతకులకు కొన్ని రకాల విషయంలో కోపం మంచిది. కానీ కొన్ని రకాల విషయంలో కోపం అనేది ఎక్కువ ఇబ్బందులను, ఎదుటి వారిని శత్రువులను చేస్తుంది. ఉన్న రంగాల్లో ఇబ్బందులు కలగచేస్తుంది. వీరు ముందుకు దూసుకు వెళ్లనివ్వకుండా ఈ కోపం కొన్నిసార్లు వీరిని అడ్డుకుంటుంది. వీరి యొక్క పనులన్నీ అటకెక్కేస్తున్నాయి. ఈ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి మీరు. కోపం మంచిది, కానీ ఎలాంటి విషయాల్లో? మంచికి కోపం రావాలి. ప్రతిసారి కోపం వస్తే జనాలు మనల్ని లెక్క చేయరు. ఈ విషయం మీద కొంచెం ఎక్కువ ఆలోచించండి ఇకనైనా. ఇది భగవంతుడు మా రూపంలో తెలియజేస్తున్న మాటగా తప్పక భావించండి. వీరిని కోపిష్ఠుల్లాగా, మొండి వ్యక్తులుగా ఎదుటివారు చాలా మంది పరిగణిస్తుంటారు. వీరికి ఇష్టులు వీరంటే ఇష్టులు తప్ప చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎంత కోపం ఉంటుందో అంత సహనము ఉంటుంది. మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. రెండూ కూడా సమపాళ్లలో ఉంటాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్ట అదే విధంగా ఉంటుంది. వీరు చాలా గట్టి పట్టుదల కలిగిన వ్యక్తులు. చాలా గట్టివారు అని చెప్పొచ్చు. ఎంత గట్టి పట్టుదల కలిగిన వ్యక్తులు అంటే ఒక్కసారి మనసులో కాని, వీరి యొక్క నోటి నుంచి కాని ఏదైనా మాట వచ్చినా, ఏదైనా సాధించాలని మాట వరసకు వచ్చినా ఖచ్చితంగా 1000కి 1000%
అది సాధించే వరకు నిద్రపోని వ్యక్తులు. చాలా మంచి పట్టుదలతో ముందుకు సాగిపోయే వ్యక్తులుగా చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదైనా ఒక అవకాశాన్ని వదులుకోరు. ఏదైనా సాధించాలని మనసులో వస్తే సాధించేంత వరకు వదిలిపెట్టరు. అలాంటి ఒక మంచి పట్టుదల కలిగిన వ్యక్తులు. ఈ సమయంలో వీరికి వినూత్నమైన అవకాశాలు ఎక్కువగా కలిసొస్తాయి. సాహసోపేతమైన పనులు కలిసి వస్తాయి. వీరికి ఒక కొత్త నూతన బంధువు ఇంట్లోకి రావడం వల్ల ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. సమయం అనేది తెలియకుండానే వీరు ఈ రోజున గడిపేస్తారు. అంతా ప్రశాంతంగా ఉంటారు. ముభావంగా ఉన్న వీరి మనసులో, వీరి మోములో చిరునవ్వు తెప్పించే వ్యక్తులు కానీ, జ్ఞాపకాలు కానీ, పరిస్థితులు కానీ ఈ రోజు భగవంతుని అనుగ్రహంతో కలగబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇదివరకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఆస్తికి సంబంధించి కానీ, పేపర్స్ కానీ ఏమైనా ఆస్తి వివరాలు అందుకుంటారు. అలాగే అందులో విజయాన్ని కూడా పొందుకుంటారు. నూతన వస్త్ర వాహనాలు కొనే యోగం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాదు అనుకున్న ఒక ఉద్యోగం రావడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీరి యొక్క ఆనందానికి అవధులు అనేవి లేవు అని చెప్పొచ్చు. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సమస్యలు తొలగిపోయి ఆటంకాల నుంచి విముక్తిని పొంది, దరిద్ర బాధల నుంచి కూడా విముక్తిని పొంది సంతోషంగా ఉంటారు. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఉద్యోగం రాదు అనుకున్నది 100% రావడం వల్ల ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజున కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని ఎంతో సంతోషానికి గురి చేసినా, కొన్ని రకాల పరిస్థితులు మాత్రం మీ మనసు చివుక్కుమనిపించేలా చేయొచ్చు. అయిన వారితో మాట పడడం, గొడవ లేని చోట గొడవ జరగడం, సహోద్యోగులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, ఇలా నిత్యకృత్యంలో నిత్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు చిన్న చితకా వస్తూనే ఉంటాయి. అలాని మీ మనసుని పాడు చేసుకోవద్దు. నిత్యము శివారాధన చేసుకోవడం, భగవంతునికి మీ కష్టం తెలుపుకోవడం, నిత్యము కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, వీలుంటే ఈ రోజున దగ్గరలోని దేవాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకోండి. మీ యొక్క కష్టం చెప్పుకోండి. వీలైతే చెంబుడు నీళ్లతో శివయ్యకు అభిషేకం చేయించుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.